హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను ఈవినింగ్ స్నాక్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా ఆకలి అనేది వేస్తుంది. అయితే మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసి అయితే అక్కడ తినడానికి అయితే ఏం లేదు, బ్రెడ్స్ అయితే కనిపించాయి. అయితే ఇక్కడ బ్రెడ్ బటర్ తీసుకుని అయితే బ్రెడ్ అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చాలామంది బ్రెడ్ బటర్ జామ్ ఇట్లనే పెట్టుకొని తింటారు, బట్ బటర్ అనేది కొంచెం ఫ్యాట్ కదా. అయితే మేమైతే ఇట్లనే డైరెక్ట్ ఫ్రై చేసుకొని తింటాము. జర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. అయితే ఇట్లయితే నేను బ్రౌన్గా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో మా పిల్లలకి ఇట్లా ఫ్రై చేసి ఇచ్చి జామ్ పెట్టిస్తే వాళ్ళకు చాలా ఇష్టము. నా కోసం అయితే నేనైతే స్పైసీగా అయితే చేసుకుంటాను. అండ్ ఏంటంటే ఇట్లనే పచ్చి బటర్ జామ్ పెట్టుకుంటే జర ఫ్యాట్ అనేది వస్తుంది బాడీలో, బట్ ఎందుకు రిస్క్ అని ఇట్లనే ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఇట్లా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే మా పిల్లలకైతే ఇక్కడైతే బ్రెడ్ బటర్ జామ్ అవన్నీ అయితే ఇచ్చేసాను. అండ్ ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే తొందరగా పిల్లలకు స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేయచ్చు పిల్లలకు. అయితే దీంట్లో అయితే నేనైతే జామ్ అయితే పెట్టి వాళ్ళ కోసం అయితే స్లైసెస్గా అయితే కట్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అయితే నా కోసం అయితే నేను బ్రెడ్ స్పైసీగా అయితే చేసుకున్నాను. జస్ట్ అదే తిని నేనైతే ఇక్కడ మొత్తం వర్క్ అనేది చేసుకున్నాను. సైడ్లో కనిపిస్తున్నాయి కదా గిన్నెలు అనేవి ఉన్నాయి, అవి అయితే తోముకున్నాను. జస్ట్ బ్రెడ్ తిని అలా అయితే మా డే అయితే ఇలా అయిపోయింది. మీ ఇంట్లోకి మీ పిల్లలుగానే ఉంటే వీళ్ళకి ఇలా పెట్టండి, చాలా టేస్టీగా తింటారు. మీకు అలా స్వీట్ అంతగా ఇష్టం లేదు, నచ్చట్లేదు అని అంటే ఏం చేయండి, దాని మీద మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం చిల్లీ పౌడర్ ప్లస్ ఉప్పు, ఇంకానేమో బ్లాక్ పెప్పర్ ఉంటే మీరు వేసుకోండి. నాకేమో జస్ట్ చిల్లీ పౌడర్ ప్లస్ ఉప్పు సాల్ట్ వేసుకొని తిన్నాను. కొంచెం స్పైసీగా ఉంటుంది, ఇంకా కొంచెం మనం స్ప్రెడ్ చేసుకొని అలా తినుకోవాలా. దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వాచ్ ద ఫుల్ వీడియో.